ఈ కాల్ అయిపోయిన తర్వాత నేను ఒక లొకేషన్ పెడతాను, అక్కడికి వచ్చేయండి. కాల్ అయిపోయిన లొకేషన్ ఆ లొకేషన్ పోయినాక మీరు కూడా రండి. తేజ కూడా వస్తున్నాడా? వాడు రేపు మార్నింగ్ ప్రోగ్రామ్ ఉంటే వెళ్ళిపోతాడు, లేదంటే వస్తాడు అంతో పాటు. ఏం ప్రోగ్రామ్ తేజ? ఏం ప్రోగ్రామ్ తేజ అని అడుగుతున్నా. వాడిని అడగలమ్మా. ఎప్పుడా పల్లవి మాట్లాడు. పల్లవి నీకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి మస్తు సంతోషంగా ఉంది. కానీ కొన్ని కథల వల్ల కొంచెం అది అయిపోయింది. దాని గురించి కూడా చెప్పు. నీ వల్ల అయిందా, లేకపోతే అది అనుకోకుండా జరిగిందా, పొరపాటున జరిగిందా? అనుకోకుండా జరిగింది. ఎవరైతే నా వల్ల ఇబ్బంది పడ్డారో వాళ్ళందరికీ క్షమాపణ కోరుతున్నా. ఈవెన్ పోలీస్ శాఖకు కూడా ఏమైనా ఇబ్బంది అయితే వాడి తరఫున మేమందరం కూడా వాడి తరఫున పోలీస్ శాఖ వారికి చెప్పేస్తే పొరపాటున జరిగింది. అది ఆ ఇష్యూలో అది కావాలని చేసింది కాదు. ఆ టైమ్స్ దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ కి మేమందరం కూడా డిపార్ట్మెంట్ రూల్స్ అనుకూలంగా ఉండే బతికే సిద్ధమే గానీ ఎక్కడా కూడా ప్రశాంత్ అలాంటివి చెయ్యడు. నాకు నమ్మకం. చేస్తే ఆ కలర్ పోయేది. డిపార్ట్మెంట్ మీకు ఇబ్బంది కలిగినందుకు క్షమించండి గారు, ఏ గారు అందరూ. మీరు విఘ్నత పొరపాటు ఆలోచన ప్రశాంత్ అటువంటి వాడు కాదు. మేము ఎప్పుడు మీకు రమ్మన్నా ప్రశాంత్ వస్తాడు. నేను కూడా వస్తాను. వాడెక్కడే కాదు, మేము ఇద్దరం వస్తాం. మా స్పై టీం మా స్పైన్ వస్తుంది. అందరు వస్తారు, అందరు వస్తారు. మీకు ఏ విధంగా అయినా సరే ప్రజలకి ఎటువంటి మీరు మా ద్వారా చెప్పాలని మేము అందరం మేము కలుస్తాం సార్. డీసీపీ సార్, అలాగే సిఐ గారు జరిగిన అసౌకర్యానికి సార్ థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద లాయర్స్ అందరూ ఎవరైతే బెయిల్ కోసం బెయిల్కి గారికి అలాగే ప్రయత్నించిన అందరికి కూడా ధన్యవాదాలు. మా సుబ్బుకు తెలుసు. మా సుబ్బు చెప్పినట్టు ఇచ్చేయండి సార్, ఇచ్చేసేయండి. కూడా ప్రతి ఒక్కరికి కూడా